ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిన్నారం మున్సిపాలిటీలో నల్తూర్ గ్రామం 159 సర్వే నంబర్ 25 ఎకరాల భూమి స్కూల్కు కేటాయించారు. ఇది ఒక కాన్సెన్స్కి ఒక స్కూల్. కలెక్టర్ గారు కాన్సెన్సీలా ఉన్న ఎంఆర్ఓలను పిలిచి మంచి వాతావరణం ఎక్కడ ఉంటుందో 200 ప్రాజెక్టుతోని స్కూల్ వస్తుంది, మంచి వాతావరణం ఉన్న ఏరియాలో ఉన్న దాంట్లో ఇయ్యండి అని ఎంఆర్ఓలకు చెప్తే మన జిన్నారం ఎంఆర్ఓ మా రెవెన్యూల పరిధిలో జిన్నారం మండల పరిధిలో నల్తూరు గ్రామంలో 159 సర్వే నంబర్ అని గుర్తించి కలెక్టర్ మేడంకు చెప్తే ఎంబడే సర్వే చేసి దాని రిపోర్టు మాకు ఇవ్వమని చెప్పింది. ఎంబడే ఆఫీసర్ పోయి ఎంఆర్ఓ గారు తక్షణమే దాన్ని సర్వే చేసి దాని రిపోర్ట్ తీసుకుపోయి అధికారులకు కలెక్టర్ మేడంకి ఇచ్చింది. కలెక్టర్ మేడం అది ఇవ్వగానే ఆఫీసర్లను తక్షణమే నల్తూరు గ్రామానికి తోలింది. దానికి సంబంధించిన ఆఫీసర్లు వచ్చి అక్కడ వాతావరణం చూసి బాగుంది, ఇలాంటి వాతావరణం ఉంటే బాగుంటుంది, పిల్లలు 100% ఏది పొల్యూషన్ లేకుండా ఏరియా, మంచి వాతావరణం, పచ్చదనం ఉన్న ఏరియాని తీసుకుపోయి రిపోర్టు కలెక్టర్కి ఇచ్చింది. దానికి ఎమ్మెల్యే ఇప్పుడు వద్దని అడ్డుపడడం జరుగుతుంది. 200 కోట్ల ప్రాజెక్టు. ఆ స్కూల్ అంటే మంచి వాతావరణం ఉండాలి, పొల్యూషన్ లేని ఏరియాలు ఉండాలి. నల్తూరు మంచి వాతావరణం ఉంది. జిన్నారం ప్రజలు నీకు ఏం పాపం చేశారు? జిన్నారం ప్రజలు నీకు ఓట్లు వేయలేరా? నీకు 3 సార్లు ఆశీర్వదించారు. నీకు జిన్నారం మున్సిపాల్ అంటే ఏటికి పగ? సందర్భం కాకుండా కొన్ని నేను చెప్తా. జిన్నారం మున్సిపాలిటీ చేసేదే కాదు, 10 గ్రామాలను వేయించుకొని మున్సిపాలిటీ చేసినావు. ఇవాళ నేను ఒక కౌన్సిలర్గా మాట్లాడుతున్నా. మొన్న మేము బడ్జెట్ విషయంలో మీటింగ్ పెట్టుకుంటే ఖాళీ వేతనాలు సంవత్సరానికి 91 లక్ష, సిబ్బందికి వేతనాలు 91 లక్ష, సంవత్సరానికి మున్సిపాలిటీకి వచ్చే ఆమ్దాని బడ్జెట్ 51 లక్ష, 40 లక్షల మీద పడుతున్నాయి. ఏడికేలు కడతాం. నువ్వు చేసిన కథకు మేము ఆఫీసర్ల దగ్గరికి పోయి పిచ్చం ఎత్తుకుంటున్నాం. సార్ మాకు ఇవ్వండి, సార్ మాకు ఇవ్వండి, సార్ మాకు అంత దౌర్భాగ్యం చేసినాం మమ్మల్ని. ఇంకా మా మీద ఇంకా కసెందుకు లేక ఇప్పుడు అన్న చెప్పినట్టు మొన్న ఒక స్కూల్ వస్తే పెద్ద తీసుకుపోయి అక్కడే పెట్టుకుంటున్నావు. నీకు జిన్నారం ఏం పాపం చేసిందని ఇప్పుడు ప్రెస్ మీడియా మేము అడుగుతున్నాం. ఇంత కక్ష ఎందుకు మా మీద? జిన్నారం మున్సిపాలిటీ మీద నీకు ఇంత కక్ష ఎందుకు? మన ఎంపీ గారు చెప్పినట్టు కోర్టు వచ్చిందంటే ఆ కోర్టును అడ్డుకున్నావు నువ్వు. మేము పట్టి మినిస్టర్ల దగ్గరికి పోయి ఎక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము దాన్ని పట్టుబట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చినాం. ఎందుకు ఇది? నీకు జిన్నారం ప్రజలంటే నీకెందుకు పగ? వీళ్ళు మీ బిడ్డలే కదా, నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా, నువ్వు ఈ ప్రాంతం నుంచి ఓట్లేస్తే గెలిచినోనివే కదా. మా మీద ఇంత పగెందుకు? ఈడికే మున్సిపాలిటీ చేసి మమ్మల్ని కుంటు పట్టించినావు. ఒక 20 ఏళ్ళు వెనకపోయినాం మేము. ఏ గ్రామం సర్పంచ్ ఉంటే ఆ గ్రామంలో దొడ్డో బొడ్డో పనులు చేసుకుంటుండే. ఇప్పుడు ఒక బల్బు మున్సిపాలిటీ ఒక కూరు బల్బు పోయిందన్న వేసే ప్రసక్తి లేదు. ఒక మోటార్ కాలిపోయిందన్న ఇప్పుడు వేసవకాలం వచ్చింది, నీళ్ళు ఎద్దటు ఉండదు, మొత్తం ఎండుకపోతున్నాయి బోర్లు. ఇప్పుడు నీళ్ళు తెచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కమిషనర్ చెప్తే ఏం చేయాలన్నా సార్ మా దగ్గర అమౌంట్ లేదు. నువ్వు చేసిన దౌర్భాగ్యం ఇది. ఏదో కొద్దిగా గొప్ప గవర్నమెంట్ స్పందించి మా మినిస్టర్ గారు స్పందించి మాకు అది ఇస్తే మేము చెప్పినాం. నల్తూరు మా జిన్నారం మున్సిపాలిటీ ఏ గ్రామం అని ఎంచుకోన్నా ఒక స్కూల్ ఇవ్వంటే మినిస్టరు కలెక్టర్ మేడం చెప్తే కలెక్టర్ మరి తోలిస్తే దానికిట వీళ్ళే చెప్పిర్రు, వీళ్ళ పని సాగనియదు. ఎందుకు మా మీద కక్ష? ఏమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోయి మాకు ఇండ్లలో పెట్టుకుంటున్నాం. అది
ప్రజలకే కదా మేము చేసేది. మా మీద ఎందుకు కక్ష మీకు? ఈడికే జిన్నారం మున్సిపాలిటీని కుంటు కట్టించింది సాలిగా, కానీ ఇడిచేదే లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇడిచేది లేదు. ఇప్పుడే ఈ ప్రెస్ మీట్ కాడికెళ్ళి మేము కాటసీన్ అన్న దగ్గరికి పోతాం, కాటసీన్ అన్న ఎంబడి పెట్టుకుంటాం, దండం పెడతాం, ఎంబడి పెట్టుకుంటాం. దామన దగ్గరికి పోతాం, జిల్లా మినిస్టర్ గారి దగ్గరకు పోతాం, మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరకు పోతాం. లెటర్ ఇచ్చి నువ్వు చెప్పినంత మాత్రంలో కాదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా, కంపల్సరీ నల్తూరుని చేసినట్టు చేస్తాము. మున్సిపాలిటీలో నల్తూరు గ్రామానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహన్న గారికి మరియు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు జనరల్ పబ్లిక్ అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు కావాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఈ జిన్నారం మండలానికి ఒక కోర్టు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టు, రవాణా చెప్పినట్టు ఎంతో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ కొట్లాడి నిజంగా ఇక్కడికి కోర్టు తీసుకురావడం జరిగింది. రెండవది మీకు అందరూ కూడా తెలవాలి, పత్రికా సోదరులు అందరూ కూడా తెలవాలి, ఇక్కడ ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ డిఎస్పీ ఆఫీసు ఇంచుమించు 19 గ్రామాలతోని ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదో ఇవన్నీ ఏర్పాటు చేశాక ఆయన కూడా కొంచెం భయం స్టార్ట్ అయింది. ఏదో జిన్నారం కన్ని పోతున్నాయి, మన పడంచెరుకు ఏం వస్తలేదు, ఏం సంగతి అనే ఆలోచన ఉందేమో. అది నీ ఆలోచన పొరపాటు. ఎందుకంటే ఈరోజు ఈ జిన్నారం భగవంతుని దయ నిజంగా అదృష్టం కలిసి వస్తే ఇది నియోజకవర్గం కూడా కావచ్చు. అంతటి అద్భుతమైన స్ట్రక్చర్ ఈ జిన్నారం మండలానికి ఉన్నది. ఇవన్నీ ఆలోచనలు ఏవో ఆలోచనలు పెట్టుకొని ఎమ్మెల్యే గారు 200 కోట్లతో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఎందుకు తరలిస్తుండో కూడా మీకు చెప్పాలి. ఆ సినిమా కూడా చెప్తా. ఎందుకంటే అక్కడ 40 ఎకరాలు ఇంచుమించు 20 హెక్టార్లు, నాకు తెలిసి 40-45 ఎకరాలతో కంకర్ మిషన్ వచ్చింది. కంకర్ మిషన్ వచ్చాకల్లా ఈ 200 కోట్లతోని పోరగాల చదువు చెప్తే ఏం ఆమ్దానం వస్తుంది? కంకర్ మిషన్ పెడితే మంచి ఆమ్దానం వస్తుంది, మస్తు పైసలు వస్తాయి, కోట్ల రూపాయలతో పైసలు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించే ప్రయత్నం చేస్తుండ్రు ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి, ఆయన 2 సార్లు జెడ్పీటీసీ, వాళ్ళ ఇంటోళ్ళు ఒకసారి ఎంపీపీ, ఇక్కడున్న గ్రామాలు 3 సార్లు ఒక సర్పంచ్గా గెలిపించిన నాయకుడు పక్కన కూర్చొని ఇక్కడ కాదు ఇంకో దిక్కు తరలిస్తుంటే మాట్లాడకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ నీకు ప్రజలు ఏం చేసిర్రు, ఏం అన్యాయం చేసిర్రు, ఎందుకు స్పందిస్తలేవు? నేను దయచేసి ప్రభాకర్ నాకు చెప్తున్నా, మాజీ జెడ్పీటీసీ, ఇప్పటికైనా జిన్నారం మండల ప్రజలు నేను చెప్తున్నా, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ఉండేది, ఇది కమ్యూనిస్టు రాజ్యం. నేను ఎమ్మెల్యే కూడా నేను ధమ్కిస్తున్నానుకో, బెదిరిస్తున్నానుకో, ఇంకేమన్నా అనుకో, తెలంగాణ ఉద్యమం కంటే చాలా పవర్ఫుల్ అయిన ఉద్యమం ఈ నల్తూరు గ్రామానికి సంబంధించినటువంటి జిన్నారం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తరలించుడు దేవుడు ఎరుగు. దాని గురించి మళ్ళా మాట్లాడితే కూడా ఎమ్మెల్యే గారిని జిన్నారం మండలంలో ఏ గల్లీ కూడా తిరగకుండా చేస్తారు ఈ జిన్నారం మండల ప్రజలు. నువ్వు అనుకుంటున్నావేమో టీఆర్ఎస్ పార్టీ మా నాయకులు ఉన్నారని, టీఆర్ఎస్ పార్టీలు కూడా మీ గల్లలు బట్టి అడుగుతారు. ఎందుకంటే రేపు సమాధానం చెప్పాలా జిన్నారం మండల ప్రజలకు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి 200 కోట్ల ప్రాజెక్టును ఎందుకు తీసుకుపోతున్నావని నేను దయచేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, ఏ మాటలు మాట్లాడినవో ఆ మాటలు నువ్వు విత్డ్రా చేసుకో. తెలివిపరుడు అయితే ఈరోజు సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని విత్డ్రా చేసుకుంటే నీ పెద్దరికం, నీ గౌరవం, నీ మంచితనం మిగిలి ఉంటుంది. పక్కకున్న రాజకీయ నాయకులు కూడా చెప్తున్నా, జిన్నారం మండలం సంబంధించిన రాజకీయ నాయకులు ఇక దాపరికం ఎందుక, జెడ్పీటీసీ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గారు కూడా చెప్తున్నాం, మీరు ఇమ్మీడియట్లీ స్పందించి నల్తూరునే ఉండాలి. లేకపోతే అఖిలపక్షం, ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టు, కౌన్సిలర్ గారు చెప్పినట్టు అఖిలపక్షంను అడుగుతాం. అడగకపోతే వాళ్ళు రాకున్నా
ఇమ్మీడియట్లీ ఆడికెళ్ళి ఒక గజం కూడా కదిపించే ప్రయత్నం ఉండదు. ఎమ్మెల్యే గారికి నేను మళ్ళా చెప్తున్నా, ఎమ్మెల్యే గారు మీరు 3 సార్లు ఎమ్మెల్యే, మీరు అనుకుంటున్నారేమో నేను ఎమ్మెల్యే, నేను ఏది చెప్తే అది అవుతుంది అనుకుంటున్నామేమో. ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు, కానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మేము మినిస్టర్ గారితానికి పోతాం, ముఖ్యమంత్రి గారితానికి కూడా పోతాం. అట్టడుగు వర్గాల ప్రజల్ని అణగదొక్కే ప్రయత్నం చేయకండి, వెనుకబడిన ప్రాంతాలని వెనుక వేసే ప్రయత్నం చేయకండి. ఎమ్మెల్యే గారు, ఇది వెనుకబడిన ప్రాంతం. ఇంతకుముందు ఉన్న ప్రాంతాన్ని మీరు ఏదో డెవలప్మెంట్ చేయాలని అనుకుంటారేమో, ఇది వెనుకబడిన ప్రాంతం కాదని మీరు ఏమైనా చేస్తే వెనుకబడిన ప్రజలు ఎట్లా చేస్తారో మీకు తెలియదు. ఇంకా మీ ఆ రూట్లో లేరు. మేము కమ్యూనిస్టులో దిగినాం కాబట్టి, కమ్యూనిస్టు రాజ్యంలో వెళ్ళినాం కాబట్టి మేము చెప్తున్నాం, దయచేసి అది విత్డ్రా చేసుకొని మళ్ళా ఒకటి ఏం చెప్తున్నాం, జిన్నారం మున్సిపాలిటీ ప్రజల తరఫున మీరు ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. నల్తూరు కాదని ఇంకో గ్రామాన్ని చెప్తున్నటువంటి మాటలు విత్డ్రా చేసుకోండి అని తెలియజేస్తూ, ఈడికే సంకనాకిచ్చిన జిన్నారం మండలాన్ని మా మీద కోపంతో, ప్రజల మీద కోపంతో మున్సిపాలిటీ చేసి పడేసినావు. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పిన స్పష్టంగా చెప్పిండ్రు. ఇగో తీర్మానం కూడా చేసిండ్రు. మన ఎంఆర్ఓ గారు 25 ఎకరాల ఏదైతే అలైన్మెంట్ కూడా ఇచ్చిండు, టోన్స్ మ్యాప్ కూడా ఇచ్చిండు, పంచనామా రిపోర్ట్ కూడా ఇచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాతనే నల్తూరు గ్రామానికి 25 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ల్యాండ్ పర్యవేక్షణ చేయడం జరిగింది. ల్యాండ్ మంచిగుందని వాళ్ళ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి ఇచ్చింది. కలెక్టర్ గారికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా నేను స్పష్టంగా కలెక్టర్ గారు ఏమన్నారు, లేదండి సీసీఎల్ అది నల్తూరుకి అలాట్మెంట్ చేసినామని సీసీఎల్ గారు చెప్పిండ్రు. అయినా ఎమ్మెల్యే గారు వాదిస్తున్నాడు, కాదది నల్తూరు కాదు, దూర ప్రాంతం, చిన్నగుంటది గ్రామం, రోడ్డుకు తీసుకొచ్చి పెడతామని చెప్తున్నారు. అంటే ఈ ప్రాంత పనులు చదువుకోవద్దా? ఈ ప్రాంత పనులు అభివృద్ధి కావద్దా? ఈ ప్రాంత పనులు డెవలప్మెంట్ కావద్దా? మీ కేసీఆర్ చెప్పినట్టే గొర్రెలలో గొర్రెలు వేయాలి, చేపలలో చేపలు చేయాలి, ఇంకోలు చేయాలి, కానీ అభివృద్ధి కావద్దా? అంటే ఇక మీ లక్షణం మొత్తం ఇట్లనేనా? దయచేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ ఇప్పుడే మా పార్టీ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇప్పుడే కార్యాచరణ తీసుకుంటాం. ఒక్క గజం కూడా కదిపే దమ్ము ధైర్యం లేదు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారిని మళ్ళా చెప్తున్నా. జిన్నారం మున్సిపాలిటీ ప్రజలే కాదు, గడ్డపోతారం ప్రజలు, గుమ్మడిదాల ప్రజలు మొత్తం ఏకం చేస్తాం. ఆ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఎక్కడా తీసుకుపోయే ప్రయత్నం చేయం. ఒకవేళ చేసినామనుకో, ఏదైనా చేస్తే నువ్వు ఉల్టా పల్టా ఏమైనా చేస్తే నిన్ను మాత్రం గల్లీలో కాదు కదా, మా బార్డర్లో కూడా నిన్ను రాని కూడా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మన ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్కు కేటాయించడం జరిగింది. దాదాపు మనకు అందరికీ తెలుసు, గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా ఈ యొక్క ప్రాసెస్ నడుస్తున్నది. అయితే దానికి సర్వే కూడా చేయడం జరిగింది. సర్వే చేసి ఈ యొక్క ల్యాండ్ను ఆ యొక్క స్కూల్కు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరికి తెలుసు. అయితే మనమందరం కూడా జిన్నారం మండలంలో ఒక గ్రామం, ఏ గ్రామం అయినా సరే జిన్నారం మండలానికి మణిహారం ఉంటుంది. 200 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సంతోషం పడడం జరిగింది. పేద విద్యార్థులందరికీ, అదేవిధంగా పోలీస్ శాఖకు డిపార్ట్మెంట్ సంబంధించిన పిల్లలందరికీ కూడా అందులో చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క స్కూల్ మన యొక్క నల్తూరు గ్రామానికి కేటాయించిన విషయము తెలిసిన వ్యక్తి ఉన్నటువంటి మన మైపాల్ రెడ్డి గారు దయచేసి ఆ నల్తూరు గ్రామం, ఆ యొక్క నల్తూరు గ్రామం అంటే నల్తూరు గ్రామం ఎక్కడుందో అనే విచారంతో అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మా యొక్క జిన్నారం మండలం మీద సౌతి ప్రేమ చూపించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 200 కోట్లతోని మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుపోయే హక్కు ఎవరికి లేదు. వేరే గ్రామాన్ని తీసుకుంటే కొత్త శాంక్షన్ చేయించుకోండి, వద్దంటలేం. కానీ మా యొక్క నల్తూరు మండలానికి, నల్తూరు గ్రామానికి, జిన్నారం మండలానికి వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని దయచేసి ఎవరు కూడా ఇక్కడికి తీసుకుపోవద్దు. మేమందరం కూడా ఏకదాటిగా దాని గురించి కొట్లాడతామని తెలియజేస్తూ, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఇది బుల్లెట్ దిగింది అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది ఇంతకుముందు ఎలక్షన్స్లో. మరి బుల్లెట్ దిగిన వ్యక్తికి మళ్ళీ పోయి నేను సీఎం గారితో మాట్లాడి ఆ యొక్క స్కూల్ని అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు సమంజసం అది? నువ్వు బుల్లెట్ దించిన వ్యక్తితోనే మళ్ళీ మాట్లాడి తీసుకొస్తామని చెప్పి అంటున్నావు. ఎంతవరకు సమంజసం అది? దయచేసి ఇది పద్ధతి కాదు. ఇంతవరకు మన జిన్నారం మండలానికి కేటాయించినటువంటి కోర్టుల విషయంలో కూడా నిజంగా కోర్టు మన జిన్నారం మండలం రావడానికి ఆ యొక్క అడ్వకేట్ల సహాయం చాలా గొప్పది. ఎందుకంటే వారందరూ కూడా కృషితోని ఇక్కడ ఆ కోర్టు తీసుకురావడం జరిగింది. అట్లాంటి విషయంలో కూడా మీరు ఎన్నోసార్లు దానికి అడ్డుపడ్డారు. ఇక్కడ తీసుకుపోవడానికి తరలించడానికి ట్రై చేసిరని కూడా తెలియజేస్తున్నాను.
దయచేసి ఈ పద్ధతి మానుకోండి. చిన్నార మండలం మీద, ఈ యొక్క గుమ్మడిదల మండలం మీద, అదేవిధంగా ఉన్నటువంటి మండలాల మీద సౌతి ప్రేమ చూపించడం పద్ధతి కాదు. ఇది మేము అట్లయినా ఏ పద్ధతితో అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. నిజంగా ఇందులో ఆ ప్రెస్ మీట్లో చిన్నార మండలానికి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి బుద్ధి లేదా? నువ్వు జిన్నార మండలానికి వచ్చినటువంటి 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తరలించకపోతుంటే మరి మీరు కూడా ప్రెస్ మీట్లో ఫోటో దిగడం జరుగుతుంది. అంటే మీరు సహకరిస్తున్నారా దానికి? ఇక్కడ 200 కోట్ల ఈ యొక్క స్కూల్ని తరలించకపోవడం సహకరిస్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఎంతవరకు సమంజసం ఇది? దయచేసి జిన్నార మండలాన్ని డెవలప్ చేసే విధంగా ముందుకెళ్ళాలి, కానీ ఇక్కడ వచ్చినటువంటి ఫండ్స్ని తీసుకపోవడం ఎంతవరకు సమంజసం అని తెలియజేస్తున్నాను. ఇది ఇంతవరకు కూడా మన యొక్క మోడల్ స్కూల్ కూడా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, జిన్నార మండలం మీద ఉన్నటువంటి ప్రేమ మాకు ఎట్లుంటుందంటే, జిన్నార మండలంలో ఉన్నటువంటి ఏదైతే రైతు వేదిక ఉందో వాస్తవానికి క్లస్టర్ కింద వావిలాలకు రావాలి క్లస్టర్ కింద. కానీ జిన్నార మండల్ కాబట్టి ఇక్కడ రైతు వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రైతు వేదికను మేము త్యాగం చేసి జిన్నార మండలికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాంటి పద్ధతి మారుంటుంది. కానీ మీరు ఉన్నటువంటి 200 కోట్లతో 25 ఎకరాల్లో 159 సర్వే నంబర్లో కేటాయించినటువంటి ఒక స్కూల్ని తరలించిన విషయంలో మీరు ఫోటో దిగడం ఎంతవరకు సమంజసం, దాన్ని అడ్డుకోకపోవడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాను. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్క జిన్నార మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు, విద్యార్థులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క నలంద ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉందో ఖచ్చితంగా నల్తూర్ గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు నమస్కారం.